ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. బిడ్డ, ఈ వీడియోని చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలోనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది షిరిడీ సాయిబాబా ఆశీర్వాదం. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం కావాలా? నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలా? నీ సమస్యలు ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకోవాలా? అయితే ఈరోజు బాబా నీకోసం ఒక ప్రత్యేక పరీక్ష పెట్టారు. నీ ముందున్న 3 సంకేతాల్లో ఒకటి ఎంచుకో. నీకు ముందుగా ఏది కనిపిస్తుందో అదే నీ భవిష్యత్తు రహస్యం. కానీ ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ, మనసు ప్రశాంతంగా ఉంచి నిజానంగా నమ్మకంతో ఎంచుకో. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీ కళ్ళను ఒక్కసారి మూసుకోండి. మీ ముందు గంట సింబల్, పువ్వు, దీపం, ఈ 3 వస్తువులు కనిపిస్తున్నాయి. మీ మనసులో మీ కోరికను గట్టిగా అనుకొని ఈ 3 ఒకటి ఎంచుకోండి. ఈ 3 నీకు ముందుగా ఏది ఆకర్షించిందో అదే నీ జవాబు. ఇప్పుడు నీ ఎంపికకు సంబంధించిన బాబాగారి సందేశం ఏంటో విందాం రండి. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి కామెంట్లో మీరు ఎంచుకున్న సింబల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఒకసారి మీరందరూ కామెంట్ రాసిన తర్వాత శ్రద్ధగా వినండి. బాబాగారు మీరు ఎంచుకున్న సింబల్కి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. మొదటిగా గంట ఎంచుకున్న వారికి బాబాగారు ఇచ్చే సందేశం: బిడ్డ, నువ్వు గంట ఎంచుకున్నావంటే అది ఒక జాగృతి సంకేతం. ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా ఆలస్యాలు జరిగాయి. నీ కష్టానికి సరైన ఫలితం రాలేదు. చాలాసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడ్డావు. బిడ్డ, నువ్వు పువ్వు ఎంచుకున్నావంటే అది ఒక శుభ సంకేతం. నీ హృదయం చాలా పవిత్రం. నువ్వు ఎవరికి కీడు కోరవు. కానీ చాలామంది నీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. దాంతో నువ్వు లోపల చాలా బాధపడ్డావు. బాబా చెప్తున్నారు, నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో ప్రేమ, శాంతి, ఆనందం రాబోతున్నాయి. నీకు ఇచ్చిన వ్యక్తి తిరిగి రావచ్చు, లేదా నీ జీవితంలో ఒక కొత్త మంచి వ్యక్తి ప్రవేశిస్తారు. కుటుంబంలో కూడా శుభవార్త వినిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించు. ప్రతి గురువారం బాబా దగ్గర దీపం వెలిగించు. నీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. 3వది, దీపం ఎంచుకున్న వారికి: బిడ్డ, నువ్వు దీపం ఎంచుకున్నావంటే అది ఒక దైవశక్తి సంకేతం. నువ్వు ప్రస్తుతం చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. నీకే తెలియకుండా ఒత్తిడిలో ఉన్నావు. కానీ ఈ చీకటి ఎక్కువ రోజులు ఉండదు. బాబా చెప్తున్నారు, నీ జీవితంలో వెలుగు నేను తీసుకొస్తాను బిడ్డ అని. త్వరలోనే నీ సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారం కనిపిస్తుంది. డబ్బు సమస్యలు తగ్గుతాయి. మనసు ప్రశాంతం అవుతుంది. కానీ నువ్వు చేయవలసింది ఒక్కటే, నమ్మకం వదలకూడదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాబాను గుర్తు చేసుకో. నీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. బిడ్డ, నువ్వు ఏది ఎంచుకున్నా అది బాబా చూపించిన మార్గం. ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది. నమ్మకం ఉంచు, సహనం పాటించు. బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఈ 3 నువ్వు ఏది ఎంచుకున్నావో కింద కామెంట్లో తప్పకుండా రాయి బిడ్డ. గంట, పువ్వు, దీపం, ఓం సాయిరామ్ అని టైప్ చేస్తే బాబా ఆశీర్వాదం నీకు చేరుతుంది. ఈ వీడియోని 3 షేర్ చేస్తే నీకు శుభవార్త కూడా వస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా విను బిడ్డ, ఇంకా అయిపోలేదు. ఇది వినకుండా వెళ్తే ఒక ముఖ్యమైన సంకేతం మిస్ అయినట్లే. ఈ వీడియో చివరిలో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బిడ్డ, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు విన్నది కేవలం ఒక సంకేతం మాత్రమే. కానీ ఇప్పుడు బాబా నీతో నేరుగా మాట్లాడుతున్నారు. నీ హృదయం లోపల నువ్వు దాచుకున్న బాధ, నువ్వు ఎవరికీ చెప్పని కన్నీళ్ళు, నీ ఒంటరితనం, ఇవన్నీ నాకు తెలుసు బిడ్డ. నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను అని బాబా చెప్తున్నారు. ఎంతోమంది మధ్యలో ఉన్నా నీ మనసు మాత్రం ఖాళీగా అనిపించింది కదా. ఎంత నవ్వినా లోపల మాత్రం నువ్వు ఏడ్చావు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడంతో
విసిగిపోయావు. కానీ వినుబిడ్డ, ఇది నీ శాపం కాదు, ఇది నీ పరీక్ష. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి? బాబా చెప్తున్నారు, నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం నీకు ఒక పాఠం నేర్పించడానికి మాత్రమే. నీ పూర్వజన్మలో చేసిన కొన్ని కర్మల ఫలితం ఈ జన్మలో ఇలా కనిపిస్తుంది. కానీ భయపడకు, నువ్వు ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నావు కాబట్టి నీ కష్టాలు తగ్గబోతున్నాయి. త్వరలో జరిగే మార్పులు బిడ్డ, ఇప్పుడు జాగ్రత్తగా విను. నీ జీవితంలో త్వరలోనే 3 పెద్ద మార్పులు వస్తాయి. 1, ఆర్థిక మార్పు. ఇప్పటి వరకు డబ్బు విషయంలో నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ త్వరలోనే ఒక కొత్త ఆదాయ మార్గం వస్తుంది. అది చిన్నదిగా మొదలవుతుంది, కానీ పెద్దదిగా మారుతుంది. సంబంధాల్లో మార్పులు వస్తాయి. నీకు దూరమైన వాళ్ళు తిరిగి వస్తారు, లేదా నీ జీవితంలో కొత్త మంచి వ్యక్తి వస్తారు. ఈసారి నీకు నిజంగా విలువ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు. 3వది మనశ్శాంతి. ఇప్పటి వరకు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, కానీ త్వరలోనే నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. నువ్వు నీ జీవితం మీద మళ్ళీ కంట్రోల్ తీసుకుంటావు. బాబా ఇచ్చే హెచ్చరిక ఏంటో తెలుసా? బాబా గారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం విను. నువ్వు మళ్ళీ అదే తప్పులు చేయకూడదు. ఎవరైనా నీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే దూరంగా ఉండు. అందరినీ నమ్మడం మానేయి. నీ విలువను తగ్గించుకోకు. బాబా ఇచ్చే 3 ముఖ్యమైన సూచనలేంటో తెలుసుకుందాం రండి. 1, ప్రతిరోజు ప్రార్థన. రోజుకు కనీసం 5 నిమిషాలు అయినా బాబాను గుర్తు చేసుకో. 2, నమ్మకం వదలకు. ఏ పరిస్థితి వచ్చినా బాబా నన్ను కాపాడుతారు అనే నమ్మకం ఉంచు. 3వది, మంచి పనులు చెయ్యి. ఎవరైనా అవసరంలో ఉంటే సాధ్యమైనంత సహాయం చెయ్యి. నీకు అది 10 రెట్లు తిరిగి వస్తుంది. ఒక రహస్య సంకేతం. బిడ్డ, ఇది చాలా ముఖ్యమైన విషయం. వచ్చే 48 గంటల్లో నీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త కావచ్చు. అది బాబా పంపిన సంకేతం. దాన్ని నిర్లక్ష్యం చేయకు. నువ్వు ప్రత్యేకమైన వాడివి బిడ్డ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు సాధారణ వ్యక్తి కాదు, బాబా ప్రత్యేకంగా ఎంచుకున్న వ్యక్తివి. అందుకే ఈ వీడియో నీకు కనిపించింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. జీవితాన్ని మార్చే నిర్ణయం. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో బిడ్డ. ఇకపై నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని నీ ఆలోచనలు మార్చు, నీ అలవాట్లు మార్చు. అప్పుడు నీ జీవితం కూడా మారిపోతుంది. ఈరోజు రాత్రి నువ్వు చేయవలసిన ఒక పని చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, ఈరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళను మూసుకొని బాబాను గుర్తు చేసుకొని ఓం సాయిరామ్ అని 21 సార్లు జపించండి. తరువాత నీ కోరికను చెప్పు. ఇది ఒక శక్తివంతమైన పద్ధతి. అద్భుతం ఎలా జరుగుతుందో తెలుసా తల్లి? బిడ్డ, అద్భుతాలు ఒక్కసారిగా జరగవు. అవి చిన్న చిన్న మార్పులతో మొదలవుతాయి. ఒకరోజు నువ్వే ఆశ్చర్యపోతావు, నా జీవితం ఇలా ఎలా మారిపోయింది అని. నీకు బాబా చివరి మాట తల్లి. బిడ్డ, నీకు నేను ఉన్నాను, భయపడకు. నీ కన్నీళ్ళు ఇక ఎక్కువ రోజులు ఉండవు. నీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడే కామెంట్ చేయి ఓం సాయిరామ్ అని. నా మీద బాబా ఆశీర్వాదం ఉండాలి అని. నువ్వు ఎంచుకున్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయి. గంట, పువ్వు లేదా దీపం అనేది. ఈ వీడియోని షేర్ చేస్తే నీ కోరిక త్వరగా నెరవేరుతుంది తల్లి. బిడ్డ, ఈ వీడియోని ఇక్కడి వరకు విన్నావంటే బాబా ఆశీర్వాదం నీ మీద ఖచ్చితంగా ఉంది అని అర్థం. మళ్ళీ కలుద్దాం బిడ్డ మరో దివ్య సందేశంతో. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు మీ సమస్య ఎంత పెద్దదైనా సరే మీరు మనస్ఫూర్తిగా బాబాగారిని ఆరాధిస్తూ మీ కోరికను చెప్పుకొని బాబాగారు చెప్పే సందేశాలను వింటూ పాటించినట్లయితే బాబాగారి ఆశీర్వాదం మీ మీద ఖచ్చితంగా ఉంటుందండి. బాబాగారు మన కోసం ఎప్పుడు ఎలాంటి సందేశాలను ఇస్తారో మనకు తెలియదు. ప్రతి సందేశం కూడా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది.
వచ్చిన ప్రతి సందేశం కూడా అందరికీ ఉద్దేశించి బాబా ఇవ్వరండి. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు. కాబట్టి మనకి ఏ సందేశంలో మన సమస్య దాగి ఉందో మనకు తెలియదు. కాబట్టి బాబాగారి ప్రవచనాలని, బాబాగారి సందేశాలను, బాబాగారి బుక్స్ని చదువుతూ ఉంటే మన సమస్యకి పరిష్కారం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా బాబాగారని చూపిస్తారండి. అంతవరకు మీరు ఖచ్చితంగా నమ్మాలండి. మీకు కనుక బాబాగారి మీద నిజంగా నమ్మకం ఉంటే, బాబాగారి సందేశాల మీద నిజంగా నమ్మకం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్లో ఓం సాయిరామ్ని కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేశాలు బాబాగారి దగ్గర నుండి కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.